ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కామన్ మిస్టేక్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే కరెక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలాగో తెలుసుకుందాం. ఇక్కడ ఇన్కరెక్ట్ అండ్ కరెక్ట్ రెండు కాలమ్స్ ఇవ్వడం జరిగింది. ఒక కాలంలో ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఇచ్చాం, రెండో కాలంలో కరెక్షన్ చేసిన సెంటెన్స్ ఇచ్చాం. నెంబర్ 1, దిస్ టీవీ సీరియల్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫర్ 3 years. దిస్ టీవీ సీరియల్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫర్ 3 years. ఇక్కడ ఈజ్ గోయింగ్ బదులు హ్యాస్ బీన్ అనేది కరెక్ట్. దిస్ టీవీ సీరియల్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ 3 years అనేది కరెక్ట్. నెంబర్ 2, ద రివర్ ఈజ్ ఇన్ స్పేడ్ అండ్ ఇట్ హ్యాస్ ఓవర్ఫ్లోన్ ఇట్స్ బ్యాంక్స్. ద రివర్ ఈజ్ ఇన్ స్పేడ్ అండ్ ఇట్ హ్యాస్ ఓవర్ఫ్లోన్ ఇట్స్ బ్యాంక్స్. ఇక్కడ ఓవర్ఫ్లోన్ బదులుగా ఓవర్ఫ్లోడ్ అనేది రావాలి. ద రివర్ ఈజ్ ఇన్ స్పేడ్ అండ్ ఇట్ హ్యాస్ ఓవర్ఫ్లోడ్ ఇట్స్ బ్యాంక్స్. నెంబర్ 3, షీ అండ్ హెర్ సిస్టర్ వర్ వర్కింగ్ హియర్ సిన్స్ 1983. షీ అండ్ హెర్ సిస్టర్ వర్ వర్కింగ్ హియర్ సిన్స్ 1983. దీనికి కరెక్ట్ ఏంటంటే షీ అండ్ హర్ సిస్టర్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 1983. షీ అండ్ హర్ సిస్టర్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 1983. నెంబర్ 4, హీఈస్ హ్యావింగ్ మెనీ ఫ్రెండ్స్ హియర్. హీఈస్ హ్యావింగ్ మెనీ ఫ్రెండ్స్ హియర్. హీఈస్ హ్యావింగ్ ప్లేస్ చేయడానికి హ్యావ్ అనేది యూజ్ చేయాలి. ఈజ్ హ్యావింగ్ రాదు, హీ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ హియర్. ఫిఫ్త్ వన్, డ్యూ టు ఇన్ఫ్లేషన్ ది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎస్కలేటెడ్ ఇన్ ద లాస్ట్ 1 year. Due to inflation, the cost of living escalated in the last 1 year. Then correct. Due to inflation, the cost of living has escalated in the last 1 year. Number 6, the families are living in model town for the last 2 decades. The families are living in model town for the last decades. Are living అనేది ఉండదు, have been living అనేది కరెక్ట్. The families have been living in model town for the last 2 decades. Number 7, the bus left before we reached. The bus left before we reached. ఇది పాస్ట్ టెన్స్, సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది ఇక్కడ. ది బస్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వీ రీచ్డ్. ది బస్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వీ రీచ్డ్. నెంబర్ 8, నో లెస్ దాన్ 100 soldiers were died in the blast. నో లెస్ దాన్ 100 soldiers were died in the blast. ఇక్కడ నో లెస్ బదులు నో ఫ్యూయర్ అనేది రావాలి. నో ఫ్యూయర్ దాన్ 100 soldiers were died in that blast. Number 9, work hard lest you may fail the exam. Work hard lest you may fail the exam. ఇక్కడ you may బదులు you should అనేది వస్తుంది. Work hard lest you should fail the exam. Number 10, all the guests who I invited to dinner were present. All the guests who I invited to dinner were present. ఇక్కడ who ప్లేస్లో whom అనేది కరెక్ట్. All the guests whom I invited to dinner were present. All the guests whom I invited to dinner were present. 11th one, you has promised me that you will come. You has promised me that you will come. ఇక్కడ you had promised me that you would come అనేది ఉండాలి. You had promised me that you will come ప్లేస్లో you would come అనేది రావాలి. will ప్లేస్లో would అనేది రావాలి. 12th one, by 6 o'clock tomorrow I will finish it. By 6 o'clock tomorrow I will finish it. ఇక్కడ విల్ ఫినిష్ బదులుగా విల్ హ్యావ్ ఫినిష్డ్ ఇట్ అనేది రావాలి. బై 6 o'clock టుమారో ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ ఇట్ అనేది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. నెంబర్ 13, ఇఫ్ ఐ వాజ్ ఫిట్ వీ వుడ్ హ్యావ్ ప్లేడ్ టుగెదర్. ఇఫ్ ఐ వాజ్ ఫిట్ వీ వుడ్ హ్యావ్ ప్లేడ్ టుగెదర్. ఇక్కడ వాజ్ ఫిట్ బదులు హ్యాడ్ బీన్ ఫిట్ అనేది రావాలి. ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఫిట్ అనేది కరెక్ట్. ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఫిట్ వీ వుడ్ హ్యావ్ ప్లేడ్ టుగెదర్ అనేది కరెక్ట్ సెంటెన్స్. నెంబర్ 14, ఎనీ ఆఫ్ ది 2 girls కెన్ డూ దిస్ వర్క్. ఎనీ ఆఫ్ ది 2 girls కెన్ డూ దిస్ వర్క్. ఇక్కడ ఎనీ ఆఫ్ అనేది రాదు, ఎయిదర్ ఆఫ్ ది 2 girls కెన్ డూ దిస్ వర్క్. ఎయిదర్ ఆఫ్ ది 2 girls కెన్ డూ దిస్ వర్క్. 15th one, టెల్ మీ హౌ ఆర్ యూ. టెల్ మీ హౌ ఆర్ యూ. హౌ ఆర్ యూ అనకూడదు, హౌ యు ఆర్ అనాలి. ఎక్స్ప్రెషన్లో హౌ యు ఆర్ అనేది కరెక్ట్. టెల్ మీ హౌ యు ఆర్ అనేది కరెక్ట్ సెంటెన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.